పరిటాల రవితో ఎప్పుడు ఆ గొడవ కోసం ప్రస్తావన జరుగుతూ ఉంటుంది మీడియాలో కావచ్చు. ఏంటి అంత అంత జరగాల్సిన అవసరం వచ్చింది ఆయనతోని అంత టార్గెటెడ్గా? మనకి వెనకాల వేరే ఇంటెన్షన్ లేనప్పుడు మనం ఉన్నట్టుగా మాట్లాడడానికి ఒక ధైర్యం అనేది ఉంటుంది. నేను ఏ సీఎంకి ఏ మీటింగ్లో ఎప్పుడు ఏది మాట్లాడినా చెప్పినా 10 మందిలో చెప్పినా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఆలోచన విధానం మరింత మెరుగుపడటానికి మరింత బలపడటానికి ఉపయోగపడే విషయం మనం చెప్తాము. ఒక్కొక్కసారి నిజం నచ్చకపోవచ్చు, బట్ నిజం నచ్చనంత మాత్రం నిజం కాక మానదు. ఆ ఉద్దేశంతో ప్లస్ పర్సనల్ ఇంటెన్షన్స్ ఏం లేవు. వ్యక్తిగతంగా నాకు దీనివల్ల ఈ ప్రయోజనం కావాలి, ఆ ప్రయోజనం కావాలి లేదు, వాళ్ళ మెప్పు పొంది నాకు ఏదన్నా సంపాదించుకోవాలి, పేరు ఇంకొకటో అన్న ఆలోచన లేదు. కాబట్టి ఏదైనా ధైర్యంగా చెప్పేటువంటి పరిస్థితి ఉండేది. రవి గారితో అన్న విషయానికి వచ్చినప్పుడు వాస్తవంగా ఆయన మంచి ఫ్రెండ్లీగా ఉండేవారు నాతో. చెప్పాలంటే ఆయనకి జూబ్లీ హిల్స్లో అటాక్ జరిగినప్పుడు నిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తున్నారు. అప్పుడు నేను పెనుగొండలో పనిచేస్తున్నాను. మోహన్ బాబు వాళ్ళు షూటింగ్ నుంచి వస్తున్నప్పుడు వస్తూ కారు అటాక్ అయింది కదా, ముందున్న కారులో చనిపోయారు, ఆయన బ్రతికి బయటపడ్డారు. ఆ టైంలో ఈ వాజ్ అడ్మిటెడ్ ఇన్ టు నిమ్స్. నేను అప్పుడు పెనుగొండలో ఉన్నాను, అంటే ఆయన కాన్స్టిట్యున్సీ, అక్కడ వర్క్ చేస్తున్నా. సో బాలయోగ్ గారు అప్పుడు స్పీకర్గా ఉండే, జిఎంసీ బాలయోగ్. నేను నా కమలాపురంలో పనిచేస్తున్నాను. ఆ పరిచయంతో మేమిద్దరం కలిసి నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి ఆయన పరామర్శించి రావడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడు ఎవరు వచ్చి మాకు ఈ పని ఉంది చెప్పాలి, ఆర్డీఓకి చెప్పాలి, సబ్ కలెక్టర్ చెప్పాలి అని అన్న సందర్భం తీసుకొస్తే మీరు నేరుగా వెళ్ళండి, ఆయన పనిచేస్తారు, రికమెండేషన్స్ చెప్తే అనవసరంగా ఇబ్బంది పడతారు అని అలా గైడ్ చేసేటువంటి, అంటే ఆ మేరకు అండర్స్టాండింగ్. మీకు సమస్య నిజంగా ఉంటే వెళ్ళి అడుగు, అయిపోద్ది. నీ సమస్య నీలో న్యాయం లేకపోతే కాదు, నేను చెప్పినా కూడా కాదు అని చెప్పేవాడు ఆయన. ఒక నా దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ కూడా, అంటే ఒక సబ్ జడ్జి ల్యాండ్ ఇష్యూ ఉంటే వెళ్ళాడు ఆయన. మీరు ఒక జడ్జి అయ్యండి నా దగ్గరికి వచ్చారండి, మీరు ఆఫీసర్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పి ఆయనకి మీ వైపు న్యాయం ఉంటే అవుతుంది, వెళ్ళండి, నేను చెప్తే అది జరగకపోవచ్చు, మీరు డేరుగా వెళ్తే జరుగుతుంది అని పంపించిన సందర్భం కూడా ఉంది. ఆ జడ్జి గారే నాకు చెప్పారు, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఇట్లా అన్నారని చెప్పి. ఆ రకమైనటువంటి ర్యాపోర్టు, ఫ్రెండ్లీనెస్ ఉండేది. ఎలక్షన్ టైంలో మాల్ ప్రాక్టీస్ అనేది చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు మనం ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేది ఆయువు పట్టు. ఎన్నికలు సక్రమంగా జరగకపోతే ప్రజాభిష్టం అనేది నెరవేరదు, వాళ్ళ వాక్ అనేది ప్రస్ఫుటంగా కనిపించదు. దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అధికారులుగా మన మీద ఉంది. దాన్ని మనం నిర్వర్తించడానికి గట్టిగా నిలబడి పనిచేసాం. అందువల్ల ఆ క్లాష్ అనేటువంటిది రావడం తప్ప వ్యక్తిగతంగా అయితే ఏమీ లేదు కదండి. ఆ దశలోన పరిటాల రవి గారితోని ఏ చిన్న విరోధం కూడా అధికారులు కోరుకోలేని పరిస్థితి. అంటే అది భక్తి అని చెప్పడం కానీ భయమే ఖచ్చితంగా. అంటే అదేం క్లాష్గా మారలేదండి దాని తర్వాత? అంటే అతను కూడా అసలు ఈ రకమైనటువంటి రిటాలియేషన్, అంటే దాన్ని నాకు ఎదురు చెప్పి నా ఆలోచనకి ఎదురు మాట్లాడే వ్యక్తులు కూడా ఉంటారా అని అతను కూడా నిర్ఘాంతపోయాడు. అంటే మీరు అబ్జెక్ట్ చేశారు పోలింగ్? అంటే ఆయన ఏం చేస్తున్నాడు, ఏజెంట్స్ని భయపెట్టేసి తీసుకెళ్ళిపోతా ఉన్నారు. సో పోలింగ్ బూత్లోకి వెళ్ళిపోవడం, వాళ్ళని భయపెట్టడం, చొక్కా పట్టుకు లాక్కి వెళ్ళిపోవడం ఇవన్నీ చేస్తూ ఉంటే నాకు అబ్జర్వర్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు, సో ఇలా జరుగుతుందని. మేము వెంటనే ఆర్డర్స్ ఇష్యూ చేశాను. నేను పిఓ, నేను రిటర్నింగ్ ఆఫీసర్. ఓకే. ఏమిటి అంటే ఆయన తిరగకూడదు, పోలింగ్ బూత్లోకి వెళ్ళకూడదు అని 144B, అంటే రిస్ట్రిక్టింగ్ హిజ్ మూమెంట్ అనమాట. సో అది అయితే హౌస్ అరెస్ట్ చేయాలి, లేదంటే పోలీస్ స్టేషన్లో పెట్టాలి. అంటే హీ షుడ్ బి అరెస్టెడ్ అండ్ కెప్ట్, హీ షుడ్ నాట్ మూవ్. అది 144లో 144 అంటే మామూలు జనరల్ సెక్షన్ నలుగురు కూడకూడదు అనేది. 144B అయితే పర్టికులర్ పర్సన్ని రిస్ట్రిక్ట్ చేయడం, ఒక వ్యక్తికి సంబంధించి. ఆర్డర్ ఇచ్చా నేను. ఇస్తే దాని మీద ఆఫీస్కి వచ్చేసి నా మీద ఆర్డర్ ఇస్తాను అంటే, ముందు మామూలుగా అడిగిన తర్వాత నా మీద ఆర్డర్ ఇస్తాను, నేను ఎమ్మెల్యేని అయ్యేదని ఇంకా ఏకవచనంతో మాట్లాడటం, అరవడం మొదలు పెడితే దెన్ నేను కూడా గట్టిగా చెప్పాను, నువ్వు ఇలా అరిస్తే నేను 10 రెట్లు గట్టిగా అరవగలను, ఇక్కడ అరవడం అనేది ముఖ్యం కాదు. ఐఎమ్ సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్, ఐ ఇష్యూడ్ అన్ ఆర్డర్, దట్ షుడ్ బి ఒబేడ్ అంతే. సో మీరు ఎవరనేటువంటిది ఇక్కడ ప్రశ్న కాదు, మీరు ఎమ్మెల్యేగా పనిచేసి నేను ఎస్డిఎంగా పనిచేస్తూ ఉన్నాను, కాబట్టి ఇది అసలు నేను ఆర్డర్ ఇచ్చిన తర్వాత బయటకు రాకూడదు, ఎలా బయటకు వచ్చావు అని చెప్పి పోలీసు అక్కడ ఉంటే ముందు తీసుకుని లోపలికి తీసుకెళ్ళి లోపల అయిందని చెప్పాను నేను ఆయన ఎదురు. టేక్ హిమ్ అవే అని చెప్పేసి అన్నాను. అంటే
అప్పుడు అక్కడున్న పోలీస్ ఆయన తీసుకెళ్ళడానికి అంటే ఆల్మోస్ట్ మూవీస్లో జరిగిన దానికి ఏమాత్రం దానికన్నా ఇంకా చూపించిన దానికన్నా ఎక్కువే ఉంటుంది ఇది. అంటే వెన్ ఐ ఆల్రెడీ ఇష్యూడ్ ఆర్డర్స్ హౌ యు ఆర్ మూవింగ్, హౌ యూ కేమ్ అవుట్ అని పోలీసు ఎందుకు ఏం చూస్తానంటే టేక్ హిమ్ అవే అని చెప్పేసి గట్టిగా అరిస్తే అతను పట్టుకోపోతే పోలీసుని ఆయన తోసేసాడు. పోలీస్ కింద పడిపోతే అతను దాటుకుని ఆయనకు 5 సుమ్ములు ఉండేవి. ఆ 5 సుమ్ముల్లో ఎక్కేసి వెళ్ళిపోతా ఉన్నారు. వెళ్ళిపోతుంటే నేను ఊరికి బయట రైల్వే గేట్ ఉంది. సో అక్కడికి నేను వైర్లెస్లో చెప్పి ఆ గేట్ మూయించి కాన్వాయ్ని ఆపించి అక్కడ అడిషనల్ ఎస్పీ వెళ్ళి ఆల్రెడీ ఆర్డర్స్ ఉన్నాయి, మీరు మూవ్ అవ్వకూడదు, మాకు వైర్లెస్ మెసేజ్ వచ్చిందని అడిషనల్ ఎస్పీ అతను ఆపి తీసుకెళ్ళడానికి చాలా ప్రయత్నం చేస్తే నేను రానంటే నో మా డ్యూటీ మేము చేయాలి, మీరు మాతో వస్తారా లేకపోతే మేము మీ కారులో రావాలా అని చెప్పి చాలా ఆర్గ్యుమెంట్ తర్వాత అతని కారులోనే పోలీసులు ఎక్కి ఆయన కాన్వాయ్లోనే తీసుకెళ్ళి లోపల పెట్టడం జరిగింది. ఆ విధంగా ఆ రోజు నిలుపుదల చేసాం. అప్పుడు కొంచెం ఇబ్బందులు పడ్డాం, చిన్న పోస్టింగ్ ఇవ్వకుండా కొన్నాళ్ళు, తర్వాత పక్కన అట్లా చాలా చేశారు. బట్ ఫైనల్గా అర్థం చేసుకున్నప్పుడు మళ్ళీ తిరిగి ఇచ్చారు. ఇచ్చిన ప్రతి చోట ప్రూవ్ చేసుకుంటూ